ప్రైజ్ అలా. నా పేరు జెసికా, మా హస్బెండ్ పేరు ఫిలిప్స్. మేము చర్లపల్లిలో ఉంటున్నాము. మా హస్బెండ్ హెచ్సిఎల్ ఎంప్లాయీ, నేను జనగాంలో వర్క్ చేస్తాను, హెల్త్ డిపార్ట్మెంట్. అయితే మాకు ఒక బాబు తర్వాత ఒక పాప పుట్టింది. ప్రైజ్ లార్డ్. నా పేరు జాయ్ ప్రిసిల్లా. నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. సో నేను జేసీఎన్ఎంకి వెళ్ళి 3 years నుంచి జేసీఎన్ఎంకి వెళ్తున్నాను. నాకు బై బర్త్ నుంచి ఏంటంటే నాకు ప్రాబ్లం ఉండే ఏంటంటే అది యూరిన్ కానీ మోషన్కి ఒకటే రెక్టం ఉండే. సో దానికి చిన్నగా ఉన్నప్పుడు మేము 3 years ఉన్నప్పుడు హాస్పిటల్లో వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు డాక్టర్స్ అన్నారు ఒకసారి ఆపరేషన్ చేశారు కానీ అది సక్సెస్ అవ్వకపోతే డాక్టర్స్ అన్నారు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము కొంచెం పెద్దగా అయినాక అని అన్నారు. మళ్ళీ నేను పెద్దగా అయినాక వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు ఇప్పుడు కూడా చేసినా వేస్ట్ అమ్మా, అది 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు నీకు అని అన్నారు. అయితే అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే చూద్దాము మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాము అని అన్నారు. నేను 5th class అనుకుంటా ఆ ఏజ్లో ఉన్నప్పుడు నీమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు డాక్టర్స్ ఏం చేశారు, అన్ని టెస్టులు అయితే చేశారు. మళ్ళీ ఆపరేషన్ టైంకి వచ్చేసరికి డాక్టర్స్ ఏమన్నారు చేసినా కానీ వేస్ట్, 50-50 ఛాన్సెస్ అని అంటే మమ్మీ ఏం చేసిందంటే అవసరం లేదు ఇంకా వెళ్ళిపోదాం ఇలా ఇంటికి పర్లేదు అని వదిలేసుకున్నాం. ఇంకా ఆ పాప పుట్టిన 1 month వరకు కూడా బాగానే ఉండింది. 1 month తర్వాత అప్పుడు మాకెవరు లేరు, మేము చిన్నపిల్లలమే. అయితే ఇట్లా పాప మోషన్ వస్తుంది, పాప అంతా ఒకలాగా బ్లాక్నెస్ అయిపోతుంది, వైట్ ఉన్న పాప బ్లాక్నెస్ అయిపోతున్నది. ఏంటి అని హాస్పిటల్ హెచ్ఎంటి నగర్ తీసుకెళ్తే అతను అన్నాడు కదా నాకు కూడా తెలియట్లేదమ్మా అని 3 days యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తను అన్నారు నీలోఫర్ రెఫర్ చేస్తా అని నీలోఫర్ పంపించారు. నీలోఫర్లో ఒక 15 days వరకు మేము తిరిగాము పాపను తీసుకొని. అందరూ పాపను చూస్తడము ఇట్లా రేపు రండి అనడం, మేము తీసుకురావడం అయిపోయింది. ఒకరోజు అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె 92లో ఆమె పుట్టింది. అప్పుడు 92లో డాక్టర్స్ స్ట్రైక్ అని మేము ఇప్పుడు చెయ్యమమ్మ ఆపరేషన్ ఈ పాపకి 1 month తర్వాత రండి అని అంటే రామ్నగర్లో మా అమ్మమ్మ గారు ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ కోపం చేసి, అయితే మేము ఎక్కువ బయటికి అటు ఇటు తిరిగేవాళ్ళం అనమాట. చిన్నపిల్లల్ని వేసుకొని ఎక్కడ తిరుగుతున్నారు అని తిట్టి అంటే అమ్మమ్మ ఇట్లా అని ఏడ్చాను. నేను ఏడ్చినప్పుడు బుద్ధి ఉందా నీకు, నీలోఫర్ ఎందుకు వెళ్ళినావు నువ్వు, మన డాక్టర్ ఉన్నారు నడువని ఆర్టీసీ క్రాస్ రోడ్లో జగదాంబ నర్సింగ్ హోమ్ అని ఉంది, అక్కడ తీసుకెళ్ళింది. తిట్టకుండా డాక్టర్ గారు తిట్టాడు. నన్ను తిట్టి వెంటనే రేపు ఆపరేషన్ చేపిస్తారమ్మా అని అన్నారు. సరే డాక్టర్ మేము చేపిస్తామని చెప్పాము. మాకు ఎవరైతే నీలోఫర్లో చెక్ చేశారో ఆ డాక్టర్ గారినే పిలిచారు. అయితే ఆయన చూసి నాకు ఈ కేసు తెలుసు అని అన్నారు. అని రేపు 6:30కి మేము ఆపరేషన్ మొదలు పెడతామమ్మా అని అన్నారు. అప్పుడు మాకు దాదాపు నేను మా హస్బెండ్ అంటే 2 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి, అసలు మాకు ఎలాంటివి కూడా తెలియదు. అప్పుడు అన్నారు 10,000 వరకు అయితే అంటే సరే సార్ ఎంతైనా పర్లేదు మేము చేయించేస్తామని అన్నారు. 2.5 hours పాపకు ఆపరేషన్ చేయించారు. అసలు పాప ఎంత మంచి హెల్తీగా ఉండేదంటే చాలా బాగుండేది. అయితే చేసిన 1 week వరకు మొత్తం సన్నగా అయిపోయింది. అయితే డాక్టర్ గారిని అడిగాను ఏం సార్ ఇట్లా వెయిట్ తగ్గుతుందంటే అమ్మ ఆపరేషన్ అయింది కాబట్టి తప్పకుండా తగ్గుద్ది, ఏం పర్వాలేదు అని అన్నారు. అని 7 days అయినాక డిశ్చార్జ్ చేసి పంపించారు. పంపించిన తర్వాత ఆ పాపను ఎట్లా అంటే ఒక రోజ్ పువ్వును ఎట్లా చూడాలో మేము అట్లా మాకు చెప్పాడు ఆయన కొన్ని ఇవి అనమాట. ఆమెకి ఎట్లా అంటే కేర్, ఒక బేసిన్లో వాటర్ పోసి డెటాల్ పోసి కూర్చోబెట్టడం హాఫ్ అన్ అవర్. అలాంటి మా హస్బెండ్ నేను డ్యూటీకి వెళ్ళినా తను మాత్రం పాపను మాత్రం అంత మంచి చూసుకునేది. 3 years తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మన్నారు. 3 yearsకి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెం ఏదో చిన్న సర్జరీ చేశాడు. అప్పటికి నాకు డౌట్ వచ్చింది అసలు ఎందుకు ఇట్లా వజైనా నుండే మోషన్ వచ్చేదనమాట ఆమెకి, మామూలుగా రెక్టం నుండి రాకుండా వజైనా నుండే వచ్చేది. అయితే సార్ని అడిగా సార్ వజైనా నుండి ఎందుకు వస్తుంది ఇట్లా అని అంటే అప్పుడు ఆయన అన్నారు అంటే అమ్మ లోపల కనెక్షన్ పైన తెగిపోయింది, అది నాకు కూడా అంత అర్థం అవ్వట్లేదు, అసలు ఇలాంటి కేసు నేను రేర్గా చూడడము కానీ ట్రై అయితే చేస్తాను అనేసి తను టెస్ట్ చేసినప్పుడు మా అమ్మమ్మ గారు ఉన్నారు 4 centimeters లోపల వరకు కనెక్షన్ తెగిపోయిందంట. అయితే అప్పుడు మా అమ్మమ్మ అన్నది ఎందుకు ఇట్లా అయింది సార్ అంటే అది ఎవరికో ఒకరికి అట్లా అవుతుందమ్మా, అది చెప్పలేము, అది మాకు కూడా కరెక్ట్ తెలియట్లేదు, పాప కొంచెం పెరిగినాక మళ్ళీ ఒకసారి కొంచెం చిన్నగా సర్జరీ చేద్దామన్నారు. సరే అట్లనే అని పర్లేదు. 3 years తర్వాత మళ్ళీ పాపను తీసుకుపోయినప్పుడు సర్జరీ చేశాడు. అప్పుడు కూడా కరెక్ట్ అవ్వకపోయేసరికి సార్ ఏంటి అని అడిగితే అమ్మ నాకు కూడా అర్థం అవ్వట్లేదు అని అంటే ఇంకా నేను కూడా విసిగిపోయి వదిలేశాను అట్లని. కానీ పాప చిన్నగా ఉన్నప్పటి నుండి ఏది తిన్నా కూడా మోషన్ ఆపుకోలేని శక్తి అనమాట అమ్మాయికి, ఫ్లో అయితేనే ఉంటుంది, కొడితే గోడకే కొట్టేస్తుంది మోషన్, అంత వాటర్ వచ్చేస్తుంది అనమాట. అయితే 10 years పడ్డాక మా రిలేటివ్స్ అందరు అన్నప్పుడు నేను సరేలే అంతమంది అంటున్నారు కదా అనేసి నేను నిమ్స్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశాను. దాదాపు ఒక 15 days వరకు అడ్మిట్ చేసుకొని రకరకాల భయంకరమైనటువంటి టెస్టులు చేశారు.
అప్పుడు మా అమ్మగారు ఉండింది. అయితే మా అమ్మ అనిందనమాట, బిడ్డ అది బ్రతకడానికంటే అంత భయంకరమైన టెస్టులు చేస్తూ ఉన్నారంటే, అమ్మ పోనీ భయంకరమైన టెస్టులు చేసినా పర్వాలేదు కానీ నా బిడ్డ బ్రతికితే చాలు, అది కరెక్ట్గా ఉంటే సరిపోతుందమ్మా అని అన్నాను. అన్నాక ఆర్ఎంఓ గారు పిలిచి 15 డేస్ తర్వాత రిపోర్ట్స్ అన్నీ వచ్చినాక నన్ను పిలిచి, అమ్మ నువ్వు ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి నీకు చెప్తున్నాను, నువ్వు డబ్బులు ఇస్తా అంటున్నావు. నేను అన్నాను, సార్ 5 lakhs వరకు ఇస్తా సార్, నా బిడ్డ మాత్రం మంచి కావాలంటే 5 ఇచ్చినా నేను చేయలేనమ్మా. ఇది నీమ్స్లో ఇది 2వ కేసు, నేను ఇంతవరకు నా సర్వీస్లో చూడలేదు ఇలాంటి కేసుని నేను. అది నీకు దేవుడే పెట్టిండు, తిరిగి దేవుడే చేయాలా అని అన్నాడు. అంటే సార్ తోటి ఒకటే మాట అన్నా, సార్ మీతోటి కాదంటున్నారు కదా, లోపల ఇంజక్షన్ ఇచ్చి థియేటర్లో చంపేయండి అని అన్నా. అంటే సార్ అన్నారు, ఇంత మంచి బిడ్డను ఎందుకమ్మా అట్లా అంటున్నావు అంటే, సార్ ఆమె ఇప్పుడు మీరు దేనికి పనికి రాదు అని అంటున్నారు, లోకానికి నేను ఏం సమాధానం చెప్పాలి, తల్లిని నేను ఉన్నన్ని రోజులు నా బిడ్డను చూస్తాను, తర్వాత నా బిడ్డ పరిస్థితి ఏంటి, మళ్ళీ వేరే పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతుంటే ఆ పిల్ల ఏడుస్తూ ఉంటుంది కదా సార్ అంటే, అమ్మ అది దేవుడు ఇచ్చింది, తీస్తే మళ్ళీ దేవుడే తీసేయాలి అంతే తప్ప ఎవరు చేయలేరు, నేను చేయలేనమ్మా అని చేతులు దులిపేశాడు. దులిపేసినప్పుడు నేను స్టెప్స్ దిగుతూ వస్తూ అప్పుడే రిపోర్ట్స్ అన్నీ చింపేశాను. ఇంకా నాకు విసిగిపోయి చింపేసిన నేను, దేవా ఒకటే స్టెప్స్ దిగుతుండన్నా, దేవా నాకు ఇంతమంది పిల్లల్ని ఇచ్చినావు కదా, అప్పటికి నాకు ఆల్రెడీ 3 బాబులు 2 పాపలు, ఈ పాప కోసమనే నేను వెయిట్ చేశాను, ఇంకో పాప కోసం కావాలా, ఈ పాప ఇట్లుంది కదా అనేసి. అప్పుడు అనుకున్నాను, నాకు ఇంతమంది పిల్లలు ఇచ్చినావు కదా దేవా, ఒక పిల్లని మరి నీ సేవకు సమర్పించుకోవాలనుకో నువ్వు ఇచ్చావో ఏమో అనుకొని నేను అప్పుడు అనుకున్నాను, నా పాపను నేను సేవకి ఇస్తానని అనుకొని నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత పాప బాగుంది. ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ గారు అప్పుడు ఏమన్నారంటే, పాప అసలు మెచ్యూర్ కాదు, ఏది కాదు, పాప ఉందా అంటే ఉంది, అటుగాక ఇటుగాక ఉంటుంది అని అన్నారు. అన్నప్పుడు అన్నీ పర్వాలేదు అనుకొని వచ్చాను. నేను డ్యూటీకి పోయి వచ్చేసరికి 11 yearsకి పాప అప్పుడు మెచ్యూర్ అయ్యి ఉన్నది ఇంట్లో. అయితే వాళ్ళ డాడీ ఉన్నారు, మా రిలేటివ్స్ అందరూ వచ్చేసి ఫంక్షన్ చేశారు. నేను ఈవినింగ్ వచ్చేసరికి అందరు ఇంట్లో ఉన్నారు. అప్పుడు అందరు అన్నారనమాట, ఏంటి పాప అనుకోకుండా ఇట్లా అయింది కదా, మరి నువ్వు ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకో అని అన్నారు. సరేలే నేను కూడా అప్పుడు అనుకున్నాను, నా పాప ఇట్లుంది కదా అనేసి నేను ఇంకా నా పాపకి ఏది లేదని నేను ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేశాను. చేసిన తర్వాత వదిలేసిన, ఇంకా అయిపోయింది, ఇంక ఇట్లనే ఉంటుంది కదా, దాని జీవితం ఇంతే కదా అనుకొని ఊరుకున్నాను. అయితే ఒకరోజు మామూలుగా మేము కాలనీ నుండి షిఫ్ట్ అయిపోయి చర్లపల్లికి వచ్చాము. వచ్చినప్పుడు మాకు రిలేటివ్స్ అవుతారు, కాలనీలో ఉంటారు హెచ్సిఎల్లో. ఆ ఆంటీ అనింది అనమాట, జేసీఎన్ఎం తీసుకుపోతే మమ్మీ పిల్లల్ని అంటే, సరే తీసుకెళ్ళండి ఆంటీ అన్నాను. ఒక 2 weeks వీళ్ళు వెళ్ళారు పిల్లలు. వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు, మమ్మీ చాలా బాగున్నది ఇట్లా సంగతి అంటే, సర్లే మనం కూడా వెళ్దామని మేము కూడా వెళ్ళాం మొత్తం ఫ్యామిలీ. వెళ్ళిన తర్వాత ఆ రోజు నాకు కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఆ సాక్ష్యాలు అవన్నీ వింటే అప్పుడు అనుకున్నా, దేవా నా బిడ్డ కూడా బాగవుతుందేమో అని. నేను ఆ రోజు నుంచి 3 years నుండి ఇప్పుడు కంటిన్యూస్గా వెళ్తున్నాం. మేము ఎక్కడ ఫంక్షన్ ఉన్నా సండే యాబ్సెంట్ అయిపోతున్నాం, చర్చ్కి మాత్రం వెళ్తున్నాము. ఆ రోజు మేము ఎప్పుడైనా వెనక టెంట్లో కూర్చునే వాళ్ళను, ముందు టెంట్లో వచ్చి కూర్చున్నప్పుడు బ్రదర్ వచ్చి స్టేజ్ మీద నిలబడి నేను ఆ టెంట్లోకి వెళ్ళి ప్రేయర్ చేసి వస్తానన్నారు. అప్పుడు అనుకోకుండా ఆటోమేటిక్గా నాకు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నా బిడ్డను ఈరోజు తప్పకుండా తాకాలి దేవా, నువ్వు నిజమైన దేవుడివి కదా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను నా బిడ్డ కోసం, ఈరోజు ఖచ్చితంగా నువ్వు బాగు చేస్తావని ఏడుస్తున్నాను. ఒక 3-4 అక్కడ టచ్ చేశాడు బ్రదరు. పాప ఫస్ట్లో ఉంది, తర్వాత ఒక అమ్మాయి ఉంది, తర్వాత నేను మా పిల్లలందరం కూర్చున్నాము. అక్కడ వరకు వచ్చాడు, 4 టచ్ చేసి పాప దగ్గరకు వచ్చి ఇట్లా అంటే పాప తగులుద్ది, అయినా కూడా వచ్చి బ్రదరు పాపని ఒకలాగా ఇట్లా చూసి మళ్ళీ వెనక్కి 2 అడుగులు వేసాడు, వేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి పాపని ఇట్లా చేయబట్టి బయటికి తీసుకొచ్చి ఏమైందమ్మా అంటే, పాప ఇట్లా అంటే నాకు అర్థం అవ్వట్లేదమ్మా అన్నాడు. నేను చెప్దామంటే అక్కడంతా వాళ్ళు సెక్యూరిటీ ఏమో పోనీయట్లేదు. ఇప్పుడు అన్న నన్ను అడిగిన అనమాట, ఏంటంటే ప్రాబ్లం ఏంటమ్మా ఇది అని అడిగినప్పుడు నేను అన్నకి చెప్పిన, చిన్నగా ఉన్నప్పటి నుంచి యూట్రస్ ప్రాబ్లం అని చెప్పినాను ఫస్ట్ అన్నకి. అంటే అసలు ప్రాబ్లం ఏంటి అని క్లియర్గా అడిగినప్పుడు నేను అప్పుడు చెప్పిన, అన్న ఇట్లా చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు సపరేట్గా లేదన్న, ఏదైతే ఉందో నాకు సింగిల్గానే ఉంది ద్వారం అనేది అని అంటే, అన్న ఎంతవరకు అన్నకి ఎక్స్ప్లెయిన్ అయిందో నాకు తెలియదు, కానీ అన్న అయితే మొత్తం క్లియర్గా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని అన్న అన్నాడు, కళ్ళు మూసుకో ప్రేయర్ చేస్తాను అని అన్న చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని కడుపుని చేయి పెట్టినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, కడుపు మీద చేయి పెట్టుకో అమ్మ ప్రేయర్ చేస్తానన్నాడు. ఒక 10-12 minutes వరకు ప్రేయర్ చేశాడు. చేసిన తర్వాత పాపను అడిగాడు, ఏమైందమ్మా అంటే, నాకు ఇట్లంతా వైబ్రేట్ అయిందన్న అని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ప్రేయర్ చేయంగానే కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత కూర్చోబెట్టి మళ్ళీ అడిగాడు, పాప నీ పేరేంటమ్మా అని అడిగాడు. అడిగితే నా పేరు జాయ్ ప్రిసిల్లా అన్నాడు. అయితే నువ్వు నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పాలి, బాగైన తర్వాత నీకు 2 సపరేట్ ద్వారాలు అయినాయి, అవయవాలు నీకు 2 కొత్త అవయవాలు వచ్చాయని చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానంటే అంత సంతోషపడ్డాను. నేను మండే రోజే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు, తను టెస్ట్ కూడా చేయలేదు, ఓన్లీ చూసి వెంటనే చెప్పింది, అసలు నీకు ఏది లేదు కదమ్మా, దేని దానికే ఉంది, చూస్తే చెప్పేయచ్చు, నీకు స్కాన్ కూడా చేయాల్సిన అవసరం లేదు అని తను అనింది. అప్పుడు మా పిన్ని వాళ్ళు అన్నారు, ఏం పర్లేదు మీరు స్కాన్ చేయండి అని అంటే,
స్కానింగ్ కూడా అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా. ఆమె చాలా గవర్నమెంట్ డీజీఓ అనమాట, చాలా మంచి సీనియర్ ఆమె. అలాంటిది ఆమె చెప్పినప్పుడు మా చెల్లికి చాలా నమ్మకం అయిందంట. సరేలే ఇంత కూడా కొంచెం అన్న అనేసి మళ్ళీ పెద్ద చెల్లి ఇంకో దగ్గర ఉంటుంది, ఆమె దగ్గరికి కూడా వాళ్ళ డాక్టర్ దగ్గర తీసుకుపోతే సేమ్ పొజిషన్ చెప్పింది. అసలు ఈమెకు ఆపరేషన్ కాదు కదా, అసలు ఎందుకు తీసుకొచ్చినా నాకు అర్థం అవ్వట్లేదు అని అనింది. ఎప్పుడైతే నాకు పాస్ట్ అంకుల్ ప్రేయర్ చేసిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాకు మోషన్స్ అవ్వలేదు. అండ్ నేనైతే ఏదైతే చెకప్ అప్పుడైతే యూరిన్ వెళ్ళినప్పుడు మోషన్ వచ్చేది, ఇప్పుడు అది కూడా చెక్ చేసుకుంటాను, అలా అసలు ఏం రావట్లేదు. అసలు నేను ఇంత పెద్ద గొప్ప కార్యం దేవుడు చేస్తాడని మాత్రం నేను కలలో కూడా అనుకోలేదు. నా బిడ్డ ఇన్ని సంవత్సరాలు నేను ఎంత ఏడ్చిందంటే నా బిడ్డ కోసమనే నేను ఏడ్చేది. ఎందుకనంటే అందరికీ పెళ్ళిళ్ళు అవుతా ఉంటే నా బిడ్డకు అయితే లేదు కదా అనుకున్నాను. సో డాక్టర్ని అడిగితే డాక్టర్స్ అన్నారు, ఏం కాదు, యూర్ 101% మ్యారేజ్కి ఫిట్ అమ్మా, ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ప్రతి అమ్మాయిలాగానే నువ్వు కూడా ఉన్నావు, నువ్వే అందరు అమ్మాయిలాగా సపరేట్ కాదు, నువ్వు ఇప్పుడు అందరు అమ్మాయిలతో పాటు సమానంగా ఉన్నావు, నీకు ఏ ప్రాబ్లం లేదు, నీకు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని డాక్టర్ అన్నారన్న. అయితే డాక్టర్ ఏందట, మ్యారేజ్కి కూడా ఓకే అమ్మాయి, కానీ ఒకటి ఏంటి అని అంటే ఆమె సిజరీన్కి తప్ప నార్మల్కి పనికిరాదు అని ఒక్క మాట చెప్పిందంట. అసలు మ్యారేజ్ చేయొచ్చు, ఆ పిల్లకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి చెప్పింది. అన్నప్పుడు మా చెల్లి నాకు ఫోన్ చేసి చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. వెంటనే వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ సండే పోయి ఈస్టర్ రోజు మేము మా పాపతోటి సాక్ష్యం చెప్పించాము బ్రదర్కి. జాయ్ ప్రిసిల్లా ఎక్కడున్నావమ్మా? అన్నా నేను చిన్న ఉన్నప్పుడు పుట్టినప్పుడు యూరిన్కి మోషన్కి ఒకటే రెక్టమ్ ఉండే అంటానా, యూరిన్ మోషన్ ఒకటే రెక్టమ్ నుంచి వస్తుండేనంట. అప్పుడు చిన్న ఉన్నప్పుడు థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఆపరేషన్ కని వెళ్తే వాళ్ళు అన్నారు, నీకు ఆపరేషన్ చేసినా వేస్ట్ అమ్మా, నువ్వు బతుకుతావు లేకపోతే లేదు, చూద్దాం కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, నువ్వు పెరిగిన తర్వాత చూద్దాము అని అన్నారు. కానీ అట్లనే వదిలేసుకున్నామన్న, ఇంకా ఏం చేయాలో అర్థం కాక వదిలేసుకున్నాము. కానీ లాస్ట్ సాటర్డే మా మమ్మీ అనింది, నువ్వు ఇంకా వరంగల్ వెళ్ళు, ఒకసారి పెద్దగా అవుతున్నావు కదా, ఒకసారి చెక్ చేయించుకో అని అనింది. అంటే నేను అన్నాను, ఏం కాదులే, రోజు సాక్రిమెంట్ తీసుకుంటున్నా కదా, ప్రేయర్ హాల్ కూడా తాగుతున్నాను మమ్మీ, ఏం కాదు అని అంటే మమ్మీ అన్నది, సర్లే రేపు సండే వెళ్ళి ప్రేయర్ చేసుకున్న తర్వాత మండే చెకప్కి వెళ్ళు అనింది. అలానే సండే ప్రేయర్కి వచ్చి అప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నా అన్న. ఏమనంటే, దేవా నేను రేపు మండే రోజు వరంగల్ వెళ్తున్నాను, నేను హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ ఏదైతే చేయాలన్నారో అది మంచిగా అవ్వాలి దేవా అని ప్రేయర్ చేసుకున్నాను. కానీ మీరు ఆ రోజు ఆ టెంట్లో వచ్చి ప్రేయర్ చేశారు కదన్నా, అక్కడ అందరికి ప్రేయర్ చేస్తున్నారు. అప్పుడు నేను అన్న, దేవా అందరికీ అన్న వచ్చి ప్రేయర్ చేస్తున్నాడు, నాకెందుకు దేవా ప్రేయర్ చేయట్లేదు, నేను కూడా ప్రేయర్ చేసుకుంటున్నాను కదా అని అనుకున్నాను. కానీ మీరు ఆ రోజు వచ్చినంత వచ్చారు, నాకు మీకు కొంచెం డిస్టెన్స్ ఉంది, కానీ చూసి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఒకసారి ప్రేయర్ చేసుకున్నా, అన్న ఒక్కసారి వెనకకి రా అన్నారు అనుకుంటున్నా, మీరు వెనకకి తిరిగి నా చేయి పట్టి ఇలా బయటికి లాగారన్న. బయటికి లాగి ప్రేయర్ చేసినప్పుడు నాకు ఇక్కడ మొత్తం ఏదో ఇట్లా వైబ్రేట్ లాగా అయింది. మీరు అన్నారు, ప్రాబ్లం చెప్పిన తర్వాత మీరు అన్నారు, మీకు 2 కొత్త ద్వారాలు ఓపెన్ అయ్యాయమ్మా, ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా అని మీరు చెప్పారన్న. అయితే మీరు అన్నారు, నీ పేరేంటమ్మా అంటే చెప్పాను. మీరు అన్నారు, నెక్స్ట్ సండే సాక్ష్యంతో రా అమ్మ నువ్వు అని అన్నారు. అదే నమ్మకంతో వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆ డాక్టర్ అన్నది, ఎవరమ్మా నీకు చెప్పింది నీకు ప్రాబ్లం ఉందని, నువ్వు చెప్పిన ప్రాబ్లంకి దీనికి సంబంధం లేదు అని అనేది. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? పుట్టుక నుంచి ఒకే చూపు ఉంటే ఇప్పుడు దేవుడు 2 చూపులు చేసేసాడు దాన్ని. హల్లెలూయా. లుక్, ద సిస్టమ్ వాస్ కంప్లీట్లీ హియర్. వాట్ ఎమ్ ఐ రిమెంబర్ ద ప్రాబ్లం. వావ్. అంటే 21 సంవత్సరాలు పుట్టుకతో ఒక చూపుతో పుడితే దేవుడు ఇప్పుడు 2 చూపులు చేసి దాన్ని మొత్తము ఆ స్త్రీ యొక్క సిస్టమ్ని మొత్తం మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? గాడ్ హ్యాస్ స్టార్టెడ్ డూయింగ్ గ్లోరియస్ మిరకల్స్. వావ్. గాడ్ బ్లెస్ యూ ప్రిసిల్లా. నీ పేరు తగ్గట్టు జాయ్ ప్రిసిల్లా, ఇప్పటి నుంచి నీకు జాయ్. హల్లెలూయా. వావ్, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఇంత గొప్ప కార్యము చేసిన దేవుడికి నేను లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. శ్యామ్ కిషోర్ బ్రదర్కి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఏదైతే డాక్టర్స్ నా జీవితంలో అసాధ్యం అన్నారో అది దేవుడు నా జీవితంలో సాధ్యం చేసి చూపించాడు. ఈరోజు ఈ అద్భుత కార్యం జరిగిన వితిన్ 1 ఇయర్లోనే నాకు వివాహం అయ్యింది. దేవుడు నాకు 1 ఇయర్లో మంచి చక్కని బాబునిచ్చాడు, మంచి హస్బెండ్, మంచి ఫ్యామిలీతో నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ అద్భుత కార్యం చేసిన దేవునికి వందనాలు. అండ్ శ్యామ్ కిషోర్ అన్నయ్య మా కోసం ప్రేయర్ చేసినందుకు అన్నకి కూడా వందనాలు.